హైదరాబాద్కి సంబంధించి కాస్త మన వాళ్ళందరికీ తెలుగు వాళ్ళకి మన ఏది ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి అందరికీ బాగా పరిచయమైనటువంటి ప్రాంతం కుకట్పల్లి. ఎక్కువ మంది మనోళ్ళు అక్కడ ఉంటుండడం వల్ల ఆ కుకట్పల్లికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే తాజాగా చేసినటువంటి ఆరోపణ సంచలనాత్మకమైనటువంటిది. అక్కడ ఏ నిర్మాణం నాట్ ఓన్లీ కుకట్పల్లి, హైదరాబాద్లో నిర్మాణం చేసుకోవాలంటే డబ్బులు అడుగుతున్నారు. మనం ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా ఇవన్నీ డబ్బులు అడుగుతున్నారు. పాపం ఆయన అక్కడే చెప్తున్నాడు, 2 తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. చివరికి మున్సిపాలిటీ అధికారులు వాళ్ళందరికీ పర్మిషన్స్ తీసుకున్నా సరే లంచాలు కట్టాల్సిందే. పైగా ఈ మధ్యకాలంలో కొంతమంది బెదిరించేటటువంటి వాళ్ళు జర్నలిస్టుల ముసుగులో కూడా, వాస్తవంగా వాళ్ళు లోకల్ విలేకరులు, ఆ ముసుగులో కూడా వచ్చేసి మేము ఎంతమంది ఉన్నాం ప్యాకేజ్ ఇవ్వమని మళ్ళీ వీళ్ళకిస్తే ఇంకొక బ్యాచ్ వచ్చి వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని అడిగి గొడవలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేకపోతే ఈ అధికారులతో చెప్పి ఏదో ఒకటి అధికారులు పట్టించుకోవట్లేదు, అధికారులు లంచాలు తినేశారని వాళ్ళ మీద రాసి రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువైందని, ఒక కట్టడానికి 32 లక్షల రూపాయల లంచాలు తింటున్నారన్నటువంటిది, ఏది ఇట్లా మామూలు అడుగుతున్నారన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి ఆరోపణ. మరి దానికి కంట్రోల్ చేసే వ్యవస్థ ఏదన్నా ఉందా లేదా? 100 లాంటి వాటికి ఇది అనుసంధానం చేయాలి. ఎవడన్నా డబ్బులు అడిగితే తీసుకెళ్ళి బొక్కలో దోసి మక్కలు ఎరగొట్టాలి. అట్లాంటి ప్లాన్ ఏదైనా చేయాలి.